నేను చేసింది తప్పేనండి. కానీ మీరెలా చేస్తే నాకంతకంటే పెద్ద శిక్ష ఉండదు. ఒక ఆడదానికి తన భర్తకి దూరంగా ఉండడం అంటే అంతకంటే పెద్ద శిక్ష లేదు. అంటే తన భర్తకి దూరంగా ఉండటం ఒక ఆడదానికి అంతకంటే పెద్ద శిక్ష లేదు అంటారు. పెళ్ళి ఆడదానికి మగాడికి మధ్య 7 జన్మల బంధం. అది అన్నింటికంటే గొప్ప సంబంధం. వాళ్ళిద్దరూ కలిసుంటేనే భార్యాభర్తల సంబంధం నిజమవుతుంది. ఒకరికొకరు దూరం కావడం అంటే అది చావుతో సమానం. నేను పెద్ద తప్పే చేశాను. ఈ ఒక్కసారి నన్ను మన్నించండి. ఈ రోజు నుంచి చిన్న కోడలు ఇక్కడే ఉంటుంది. కానీ ఏమిటి? తమరే గదా అన్నారు శ్రీమతి గారు, భార్యాభర్తలు విడిగా ఉండటం పెద్ద శిక్ష అన్నారు గదా. దీంతో శేఖరికి తెలిసి రావాలి, ఆయన గారి భార్య ఇక్కడ గోదాములో ఎన్ని కష్టాలు పడుతుందో తెలియాలి. అప్పుడే తెలుస్తుంది తనకి. నేను చెప్పిన పని చేయనంత కాలం అతను ఈ శిక్ష అనుభవించి తీరాల్సిందే. నేను ఆవిడ ఒకే చోట ఎలా కలిసి ఉంటాం? మీరిద్దరూ కలిసి ఉంటారని ఇంతవరకు నేను చెప్పనేలేదే. మావయ్య గారు, నేను ఇక్కడ ఉండాలంటే నేను ఇక్కడ ఎలా? చూడు చిన్న కోడలు, దేని గురించి కంగారు పడకో. నీకెప్పుడు ఏం కావాలన్నా ఇదిగో రంగడదొరతలు ఇక్కడే ఉంది. గంగమ్మ కూడా ఉంది. నేను ఉన్నానుగా. మేమంతా కలిసి తమని జాగ్రత్తగా చూసుకుంటాం. వచ్చి ఈ పిల్లకు హారతి ఇవ్వండి. తర్వాత లోపలికి తీసుకెళ్ళండి. తొందరగా కానివ్వండి. అలా మొఖాలు చూస్తూ కూర్చుంటే ఎలా? కానీ మావయ్య గారు, అది దాసి జాతి పిల్ల. ఈ దాసి జాతి పిల్ల చేసే పని నీలాంటి పెద్దింటి పిల్లలు కూడా చేయలేని పని. అది నాకు వారసునివ్వబోతోంది. అందువల్ల ఈ రోజు నుంచి దాన్ని జాతి పిల్ల అనకూడదు. అది ఈ కుటుంబానికి కొత్త కోడలు. ఈ రోజు నుంచి మీరంతా తనని కొత్త కోడలనే పిలవాలి. తనని పద్ధతిగా భవనంలోకి గృహప్రవేశం చేయించండి. బొట్టు కూడా పెట్టండి.